హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. వీకెండ్ వీడియోని ముందే చూసేద్దాం. సో లైవ్ మార్కెట్లో ఉండగానే రిలీజ్ చేస్తాను. సో నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు సో అండ్ అరౌండ్ 2 అవుతుంది. హోప్ఫుల్లీ ఏంటంటే 2:45 కల్లా రిలీజ్ చేస్తాను. చూడండి సార్, నాదారి రహదారి అంటుంది ఇండియన్ స్టాక్ మార్కెట్. సో యుఎస్ మార్కెట్లో డిప్ అయినా, ఏషియన్ మార్కెట్స్ రెడ్లో ఉన్నా, మన మార్కెట్స్ ఏంటంటే పైకి పోరాడుతున్నాయి కదా. సో ఇలాంటప్పుడే ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇంటెన్షన్ ఏంటనేది తెలుస్తుంది. సో అలాగే మరి బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ ఏంటి, వచ్చే వారం ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెర్నింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ విషయాలను ముందే చూసేద్దాం. చూడండి సార్, జొమాటోకి సంబంధించిన గుడ్ న్యూస్ ఉంది. సో అది ఏంటి అనేది చూద్దాం. ఐఆర్ఈడిఏ, సో దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. సో రిలయన్స్కి సంబంధించిన టార్గెట్ అప్డేట్ వచ్చింది. సో అది ఎంత. సో అలాగే ఐసిఐసి బ్యాంక్ మనం అనుకున్నట్లు బ్లాస్ట్ అయింది. సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. చార్ట్ యొక్క స్టడీ చూద్దాం. సో హెచ్ఈఎల్కి సంబంధించిన అప్డేటు, సో జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి సంబంధించిన అప్డేటు, సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో అట్లాగే మార్నింగ్ మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రీ మార్కెట్ వీడియో చేశాం కదా. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇనీషియల్ మూమెంట్స్లో ఎగబడి వెళ్ళి సెల్ చేయొద్దు అని చెప్పాను, అబ్జర్వ్ చేయమని చెప్పి కదా. ఈ వీడియో మీకు చూస్తే కనుక హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. చూడండి ఫ్రెండ్స్, మరి మన లైవ్ మార్కెట్లోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి ఫ్రెండ్స్, లైవ్ చార్ట్ చూస్తున్నాం మనం స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క. సో 24,833.85 3060. సో లైవ్ చార్ట్. సో టైం అనేది 1:55 అయింది, అంటే అరౌండ్ 2. సో మీరు మార్నింగ్ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అంటే ప్రీ మార్కెట్లో రిలీజ్ చేసిన వీడియో చూస్తే, సో మెన్షన్ చేసిన లెవెల్ చూడండి, 24,769, 24,723. నేర్చుకుందాము అనే కసుంటే సో వీడియోని జాగ్రత్తగా వినండి, నేను ఆ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కరెక్ట్గా సిమిలర్గా ఆ లెవెల్ దగ్గర నుంచే బౌన్స్ వచ్చిందా లేదా, వచ్చింది కదా, చూశారు కదా. సో నేను లెవెల్ని జాగ్రత్తగా మార్క్ చేసి చూపిస్తాను, ఓపిక్గా వినండి. చూడండి ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీకోసం నేను పెయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇవాళ క్యాండిల్ వదిలేసేయండి. ఇవాళ క్యాండిల్ అంటే మార్కెట్ ఓపెన్ అవ్వకముందే చేసిన వీడియో కదా అది. చూడండి ఫ్రెండ్స్, ఇది గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుందా, మంచిగానే క్లోజ్ అయిన గ్రీన్ క్యాండిల్. సో నిన్నటి ట్రేడింగ్ సెషన్ చూస్తే హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి, సో నిన్న చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద మనం నిఫ్టీ చార్ట్ని నేను పెయింట్లో తీసుకున్నాను. సో ఇవాళ క్యాండిల్ వదిలేసేయండి. చూడండి, ఇక్కడ ఫుల్ గ్రీన్ క్యాండిల్ ఉందా మొన్నటిది. సో నిన్న గ్యాప్ అప్ అనేది అంటే మార్కెట్లో ఏంటంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో మార్కెట్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది, గ్లోబల్ హ్యూస్ పాజిటివ్గా ఉండటం వల్ల కదా. సో ఓపెన్ అయ్యి డిప్ కొట్టింది, టేల్ దాకా వెళ్ళింది, కానీ ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దాకా రాలేదు కదా. సో ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా నుంచి హ్యూజ్ గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అయిందంటే, సో నిన్న ప్రీ మార్కెట్లో ఏంటంటే, సో ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర నుంచి ఏంటంటే హెవీగా బయ్యర్స్ ఆర్డర్స్ ప్లేస్ చేశారు. ఎక్కడ ప్లేస్ చేశారు, ప్రీ మార్కెట్లో ప్లేస్ చేస్తారనమాట, అంతే కదా. మార్కెట్ ఓపెన్ అవ్వకముందు అంటే 9:15 కన్నా ముందు 9 to 9:15 ప్రీ మార్కెట్లో ఆర్డర్స్ని ప్లేస్ చేసుకునే కదా మార్కెట్ ఓపెన్ అయ్యేది. ప్రీ మార్కెట్లో ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర బై ఆర్డర్స్ హెవీగా ఉన్నాయి, కానీ సెల్లర్ అవైలబిలిటీ లేడు, అందుకని హ్యూజ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సరే, ఓపెన్ అయిన తర్వాత డిప్ కొట్టింది, కానీ ఓవరాల్గా అయితే కనుక ఈ గ్యాప్ అనేది అంతే ఉంది. సో కాబట్టి సో మనం ఎలా మార్క్ చేయాలి అనేది నేను చూపిస్తాను, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. సో బై ఆర్డర్స్ ఉన్న ఏరియా ఏంటిది, ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి ఓపెనింగ్ దాకా. కానీ రన్నింగ్లో మార్కెట్లో ఏంటంటే ఆర్డర్స్ క్లియర్ అయినాయి కదా. ఎక్కడ దాకా క్లియర్ అయినాయి, ఆ రెడ్ క్యాండిల్ యొక్క టేల్ దాకా క్లియర్ అయినాయి. పెండింగ్ ఉన్నాయి ఏంటి అని అంటే దిస్ ఈజ్ ద ఏరియా, అంతేనా, అదే కదా. సో అంటే మనకి బై ఆర్డర్స్ ఉన్న ఏరియా ఏంటి అని అంటే ఇదే కదా.
సో అంటే ఈరోజు రిలీజ్ చేసిన ఆర్డర్స్ కాదు, సో నిన్న రిలీజ్ చేసిన ఆర్డర్స్ అవి. సో అవి టచ్ అయ్యే బౌన్స్ అయింది. నేను లైవ్ చాట్లోకి వెళ్తాను, ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీకు పెయింట్లో చూపించిన దాని ప్రకారం అయితే కనుక జోన్ ఇది, అంతేనా? సో కానీ మీకు మార్నింగ్ ఏంటి, ప్రీ మార్కెట్ వీడియోలో 24,769, 24,723 మార్క్ చేశాను. సో అంటే జోన్ అదే, నేను అడ్జస్ట్మెంట్ చేశాను. గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ చేశాను. గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవ్వచ్చు, ఓపెన్ అయితే ఇనీషియల్ మూమెంట్లో డిప్ అయితే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్జస్ట్మెంట్ చేశాను, అంతే, అంతకంటే ఏం లేదు. కాకపోతే జస్ట్ ఒక 2 పాయింట్స్ తేడాతో ఏంటంటే మార్కెట్ బౌన్స్ అయింది. సో అదనమాట. సో అంటే సో మన ఈ డ్రా చేసిన జోన్లో కూడా రాకుండానే బౌన్స్ అయింది అని అంటే మీకు అర్థం కావట్లా. గ్లోబల్ క్యూస్లో బాగోపోయినా కూడా మార్కెట్లో చూడండి, ప్రీవియస్ క్లోజింగ్ కన్నా పైకి ఇంతసేపు నిలబడింది అని అంటే మార్కెట్ యొక్క ఇంటెన్షన్ పైకే వెళ్తుంది, అర్థమైందా? బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటది, అప్. బ్రాడ్ వ్యూ అప్ అయినప్పుడు ఏంటంటే డిప్స్లో బయింగ్ హెవీగా జరుగుతుంది. కాకపోతే సో ఈ 24,603, 25,517, సో ఇక్కడ కనుక వస్తే కనుక మనం ఏదైనా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెర్నింగ్ ఏదైనా నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ జోన్కి కనుక వస్తే ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఆల్ టైమ్ హైకి ఎయిమ్ చేయొచ్చు. సో అంటే మనం తక్కువ ఏంటంటే 500 పాయింట్స్ మనం లెర్నింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవచ్చు, స్టడీ చేయొచ్చు. అదనమాట వెయిట్ చేస్తుంది. సో వాళ్ళు బై చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి హెవీ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళు అలా బై చేసుకుంటా వెళ్తారు. సో కానీ పైన సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, అవి క్లీన్ చేయాలి. సో టైం పడుతుంది. కాబట్టి ఏంటంటే సో వాళ్ళని క్లియర్ చేయనియండి, మనం తొందరపడద్దు అని చెప్తానమాట. సో జోన్స్ ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయో చూస్తున్నారా, చూశారు కదా. సో అలాగే మరి ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క చార్ట్కి వెళ్దాం. సో మరి నెక్స్ట్ వీక్ ప్లాన్ ఏంటి నిఫ్టీ అనేది నేను చెప్తాను. ఐసిఐసిఐ బ్యాంక్లో చూసిన తర్వాత కొన్ని అప్డేట్స్ చూసిన తర్వాత మళ్ళీ నిఫ్టీలోకి వస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ సో మనం ఈ రెడ్ క్యాండిల్ పడుతున్నప్పుడు మనం మిరాకిల్లో అంటే ఇది ఎస్టర్డేది. సో అంతకు ముందు రోజు వీడియోలో మీకు లైవ్లో 2 o'clockకే నేను రిలీజ్ చేశాను వీడియో, 2:15 అనుకుంటా కదా రిలీజ్ చేశాను. 1166 దగ్గర ఉన్నప్పుడు చెప్పాను, పడుతుంది కదా అని చెప్పి భయపడద్దు. సో వాళ్ళ ఆరిజిన్ దగ్గర ఉంది, హెవీగా బై ఆర్డర్స్ ఈ ఏరియాలో ఉన్నాయి. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్లో మంచి ర్యాలీ రాబోతుంది. కంపేర్ విత్ రెస్ట్ ఆఫ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసినా కూడా ఐసిఐసిఐ బ్యాంక్లో ర్యాలీ వస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. సో ఆ వీడియోని నేను కావాలంటే ఎండ్ కార్డ్లో పోస్ట్ చేస్తాను, చూడండి. సో అట్లాగే మేము డిమాట్ గ్రూప్లో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆ రోజు మనం వ్యూ ఇచ్చాము. 1165, 1153 అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఇచ్చాము. అలాగే 1206 దాకా వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం అనమాట. సో డిమాట్ గ్రూప్లో ఉన్న థింగ్ ఏంటంటే వాళ్ళందరూ ఏంటంటే స్ట్రిక్ట్గా మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతారు. సేమ్ థింగ్ వాటన్నిటిని స్టడీ వ్యూస్గా తీసుకుంటారు, ట్రేడ్ వ్యూస్గా తీసుకోరు వాళ్ళు. సో నేర్చుకుంటా పాయింట్ ఆఫ్ వ్యూలో లాజిక్ ఏం చెప్తున్నాడు అనేది చూసుకుంటా వాళ్ళ ఓన్గా ఇంకేదైనా ఐడెంటిఫై అయితే అవి చేస్తారు, అర్థమవుతుందా? అందుకని నేను ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. సో మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాము ఐసిఐసిఐ బ్యాంక్లో అంటే సో 1203లో ఉంది కదా, 1206 దగ్గర స్టడీ వ్యూ ప్రకారం ఏంటంటే సగం అంటే మన క్వాంటిటీలో సగం క్వాంటిటీని ఏంటంటే స్టడీ వ్యూలో క్లోజ్ చేసుకొని ఫైనల్ టార్గెట్ 1259 కోసం చూస్తామన్నమాట. సో ఎవరైతే ఇక్కడ స్టడీ చేశారో వాళ్ళకి, ఇప్పుడు స్టడీ చేసే వాళ్ళకి కాదు. ఒకవేళ రిమైనింగ్ క్వాంటిటీకి మనం అనుకున్న 1250కి వెళ్ళలేదనుకోండి, సో అప్పుడు ఏంటంటే ఎంట్రీ దగ్గర మనం స్టడీని పూర్తిగా క్లోజ్ చేసుకుంటాం, అర్థమవుతుందా? సో ఇలా మనం ఏంటంటే స్టాక్స్ని ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. సో బై సెల్ రికమెండేషన్ అనేది కాదు. సో ఆ గ్రూప్లో వాళ్ళకి తెలుసు, అలాగే వాళ్ళకి కూడా చెప్పాను 1260కి అయితే మనం ఎలా స్టడీ చేస్తాం, 1250 దాకా ఎలా వ్యూ చేస్తామని. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా పార్ట్ ఆఫ్ అవ్వాలి, ఆ లెర్నింగ్, ఆ మనీ మేనేజ్మెంట్ మేము కూడా నేర్చుకుంటాము, భవిష్యత్తులో మంచి ట్రేడర్ అవుతాము అని అనుకుంటే కనుక ఒక్క స్టెప్ ముందుకేస్తే చాలు. ఒక్క స్టెప్ మన ఛానల్ కోసం స్టెప్ అంటే మీకోసం వేస్తే మన ఛానల్లోకి వస్తే చాలు అనమాట. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ జెరోదా ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ క్లిక్ చేశాను. సో ఏంజల్ అయినా పర్లా, జెరోదా అయినా పర్లా, ఏదైనా పర్లా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి సో కింద ఇచ్చిన మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. అంటే మీరు మన లింక్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేస్తే ఐడి వస్తుంది కదా, దాన్ని వాట్సాప్ చేయండి. మీకు ఆల్రెడీ ఏంజల్ జెరోదాలు ఉన్నాయనుకోండి,
మీ ఫ్రెండ్స్నో ఫ్యామిలీ మెంబర్స్నో మన లింక్స్ ద్వారా రెఫర్ చేసి వాళ్ళ ఐడిని పంపించి క్యాపిటల్ యాడ్ చేయించండి. కొద్ది క్యాపిటల్ 2000 అయినా పర్లా. సో వస్తే కనుక మీకు ఆ గ్రూప్లో వెబినార్లు ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్ ఉంటాయి, స్టాక్ యొక్క స్వింగ్ స్టడీ వ్యూస్ ఉంటాయి, ఈటీఎఫ్స్ ఉంటాయి. సో రేపు సండే వెబినార్ బేసిక్స్ ఆఫ్ ది క్యాండిల్స్టిక్స్ మీద చెప్తున్నాను, మనీ మేనేజ్మెంట్ మీద చెప్తున్నాను. బిగినర్స్కి ఇది అత్యద్భుతమైన అవకాశం, చేజార్చుకోవద్దు. వాట్ ఈజ్ క్యాండిల్స్టిక్ తెలియకపోయినా మీరు రావాలి, ఎందుకంటే నేను చెప్తుంది అదే. వాట్ ఈజ్ క్యాండిల్స్టిక్, టేల్ అంటే ఏంటి, అప్పర్ విక్ ఏంటి, క్యాండిల్ టైప్స్ ఏముంటాయి, ఎలా బేసిక్స్ ఏంటంటే చెప్తానమాట. ఇంకొక వీకెండ్ ఇంకొక సెషన్స్ అనమాట. అట్లా లైఫ్ టైం అప్పుడప్పుడు మనం సెషన్స్ కండక్ట్ చేసుకుంటాం. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీరు వస్తారని ఆశిస్తున్నాను. రాకపోతే మీ ఇష్టం, ఇబ్బంది అయితే ఏమీ లేదు అని చెప్పి చెప్తాను. చూడండి సార్, నిఫ్టీకి వద్దాం. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. చూసే ముందు ఏంటంటే జొమాటో షేర్ ప్రైస్లు ర్యాలీ అయ్యింది 3% పైన. సో క్లోజింగ్కి ఎలాగైనా ఉండొచ్చు. సో ఏంటంటే షట్ డౌన్స్ ఇట్స్ ఇంటర్సిటీ లెజెండ్స్ సర్వీసెస్. సో ఇంటర్సిటీ బిజినెస్లు ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే సర్వీసెస్ స్టాప్ చేశారు, ఇప్పుడు ఏకంగా షట్ డౌన్ చేశారు. మంచి పని. బిజినెస్ అటువైపు వెళ్ళినప్పుడు ఏంటంటే దాన్ని క్లోజ్ చేసుకోవడం మంచిది కదా. చూడండి, మేనేజ్మెంట్ క్లవర్గా ఉంది, చాలా డెసిషన్స్ అనేవి చాలా బాగున్నాయి. ఎస్టర్డే మనం ఆడుకున్న పేటీఎం టికెటింగ్ బిజినెస్ కానీ, బ్లింకిట్ని అక్వైర్ చేసి దాన్ని బిజినెస్ని గ్రో చేయడం కానీ, అర్థమవుతుందా? సో చాలా బాగుందన్నమాట. కానీ జొమాటో ఐపీఓలోకి వచ్చినప్పుడు నాకు ఈ వ్యూ లేదు. దాని తర్వాత కూడా నేను చాలాసార్లు నెగిటివ్గా మాట్లాడాను. సో అట్లా అని మరి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే ఈ వాల్యుయేషన్ కరెక్ట్ కాదు. అలాగేనంటే జొమాటో లాంటి బిజినెస్ల కన్నా, ఇలాంటి న్యూ ఏజ్ బిజినెస్ల కన్నా మంచి కంపెనీలు టెంపరీ ఇష్యూస్తో స్ట్రగుల్ అవుతున్నాయి, చాలా ఉన్నాయి. సో అంటే దీంతో కంపేర్ చేయదగ్గది కాదు. జొమాటో బెస్టా, జీ ఎంటర్టైన్మెంట్ బెస్టా అంటే నేను జీ ఎంటర్టైన్మెంట్ ప్రిఫర్ చేస్తాను. చూడండి సార్, జొమాటో ఏదైనా డిఫాల్ట్ అయిందనుకోండి, దానికి ఫిజికల్ క్వాంటిటీ థింగ్స్ ఏమి ఉండదు. చూడండి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, ఒక సిమెంట్ కంపెనీ అనుకుందాం. అది డిఫాల్ట్ అవుతుందంటే ఇంకొక పెద్ద సిమెంట్ కంపెనీ ఎవరో ఒకళ్ళు వచ్చి కొంటారు దాన్ని. సమ్ ఎక్స్ కంపెనీ సిమెంట్ కంపెనీ డిఫాల్ట్ అవుతే సమ్ మెషినరీ థింగ్స్ ఉంటాయి, స్టాఫ్ అదంతా ఉంటుంది కదా. కాబట్టి ఎవరో ఒకళ్ళు వస్తారు, మినిమం వాల్యుయేషన్ ఉంటుంది. కానీ ఈ బిజినెస్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు గ్రో అవుతున్నారంటే వేరే కాంపిటేటర్లు వచ్చేసి ఏంటంటే తక్కువగా ఆఫర్ చేసి వీళ్ళని ఎఫెక్ట్ చేయొచ్చు. అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా నేను ఒక స్టాక్ని తీసుకుంటే 10 to 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను. సరే, జొమాటో పెరుగుతుంది అని నాకు కుళ్ళేం కాదు, పెరిగితే మంచిదే కదా, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లాభపడతారు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మనం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే దాన్ని పడిపోవాలని కోరుకునే అట్లాంటి థింగ్ అయితే ఉండదన్నమాట. కాకపోతే మన పారామీటర్స్, రిక్వైర్మెంట్స్ అవి, నేను ఎందుకు దాన్ని తీసుకోలేదో చెప్తున్నాను. అంతేగాని దాన్ని వద్దని అగైనెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. నా పారామీటర్స్ ఎన్నని యాడ్ చేసుకుంటాం పోర్ట్ఫోలియోలో, అదనమాట. అది మీకు ఇక్కడ ఏంటంటే వాళ్ళ బిజినెస్ మేనేజ్మెంట్ థింగ్స్ అంతా బాగున్నాయి. ఎప్పుడైనా లక్రేటివ్గా ఉండి మీకు వెళ్తే మీరు స్టడీ చేసుకోవచ్చు. నేనైతే ఆ 10 years 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో దాని స్కోప్ ఎంత, ఆ డిఫాల్ట్ అయితే దాని పరిస్థితి ఏంటి, ఇట్లాంటివి ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అది. సో జొమాటో ఈ మధ్యనే లాసుల నుంచి స్లోగా అయినా ప్రాఫిటబిలిటీ వైపు అడుగులు వేస్తున్నారు. అలా బిజినెస్ థింకింగ్ స్టెప్స్ బాగున్నాయి, అదనమాట కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్ హైలైట్గా చూడండి. ఫ్రెండ్స్, అలాగే IREDA November 2023లో ఐపీఓలోకి వచ్చినట్లుంది కదా. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫండ్ రైజింగ్ ప్లాన్లో ఉన్నారు. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ అప్డేట్తో ర్యాలీ వచ్చిందని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ కూడా ర్యాలీ వచ్చి ఉండొచ్చు. సో ఫండ్ రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తే బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది కదా, ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది కదా, రెవెన్యూ పెరుగుతుంది కదా. ముందు చూడండి సార్, ప్రాఫిటా లాస్ అనేది కాదు, రెవెన్యూ బాగుండి ప్రాఫిట్ కొద్దిగా అటు ఇటు అవుతున్నా కూడా ఏం కాదు. ఇయర్లీ రెవెన్యూస్ బాగుండి రెవెన్యూ పెంచే విధంగా బిజినెస్ స్టెప్స్ మేనేజ్మెంట్ తీసుకుంటే స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, అది ఇంపార్టెంట్. చూడండి, అలాగే సెబీ బ్యాన్స్ అనిల్ అంబానీ 24 అదర్ ఎంటిటీస్ అంట. ఎందుకనంటే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి అంటే ఫండ్స్ డైవర్సిఫికేషన్ చేశారని 25 crores ఫైన్ కూడా విధించారంట. డైవర్సిఫై చేసిన తర్వాత 25 crores ఏమాత్రం అంతే, చాలా డైవర్సిఫై చేసే ఉంటారు. సో ఇది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి అని చెప్తాను. చూడండి, అలాగే బెన్స్టైన్ వాళ్ళు ఏంటంటే రిలయన్స్ గురించి 3440 టార్గెట్ ఇచ్చారు. సో గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు, జియో ఎస్పెషల్లీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. రిలయన్స్ జియో యొక్క గ్రోత్ గురించి వాళ్ళు చెప్తా, రెవెన్యూ ఎలా వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, మార్కెట్ షేర్ ఎలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు జియో గురించి ఏం మాట్లాడారు, కానీ రిలయన్స్ రీటైల్ అదర్ సెగ్మెంట్ ఈ బిజినెస్లు కూడా ఏంటంటే అన్నీ కూడా అవుట్ పర్ఫామ్ చేస్తాయి అన్నమాట.
కాబట్టి వీళ్ళు ఇచ్చిన 3500 గతంలో చాలామంది చెప్పారు. మరొకసారి రిలయన్స్ గురించి పాజిటివ్గా మనం టార్గెట్స్ చూస్తూ ఉన్నాం. ఇది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్. అలాగే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గురించి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ విత్ బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై. సో దాంతో ఏంటంటే స్టాకు ర్యాలీ అయింది ఇంట్రాడేలో. సో అది మనకి అప్డేట్ లాగా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత హెచ్ఏఎల్ గురించి మన డిఫెన్స్ మినిస్టరు యుఎస్ డిఫెన్స్ సెక్రటరీతో మీట్ అవుతున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కదా. సో అలాగే ఏంటంటే అని చెప్పుకున్నాం అది. సో హెచ్ఏఎల్ ఫోకస్ చేయమని చెప్పాము. సో అలాగే ఇప్పుడు ఏంటంటే సమ్ అగ్రిమెంట్ జరిగిందనమాట. సో సప్లైస్ అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ ఏంటంటే హెచ్ఏఎల్ షేర్స్ ర్యాలీ అయినట్లు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ. సో మీకు సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయో మీరు డ్రా చేసుకొని ఉంటారు. లాస్ట్ మీరు 1 వీక్ చూసుంటే వీడియోస్. ఇప్పుడు అట్ ప్రెజెంట్ బ్యాంక్ నిఫ్టీ సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఆరెంజ్ జోన్, ప్రాఫిట్ బుకింగ్ జోన్ ఎక్కడ ఉందో మీకు తెలుసు. ఏది ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై దాటినాకు ఉంటుంది. చూసారా గ్లోబల్ క్యూస్ డౌన్ అయినా సో ఓపెన్ అయిన తర్వాత సో ఆ జోన్లోకి వెళ్ళే ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఉంది. అంటే వాళ్ళు గ్లోబల్ క్యూస్ని ఇవాళ పట్టించుకోలేదు అనే విషయం అర్థమవుతుంది. సో అర్థమైందా. 51087 51337 ఇక్కడ ఆర్డర్లు క్లియర్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. లేదా డిప్ వస్తే 50684 5033. సో ఈ గ్యాప్ అప్ బై ఆర్డర్స్ మీకు ఆ లాజిక్ తెలుసు. మీరు కూడా జోన్ డ్రా చేయగలరు. కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలో మనం వెయిట్ చేయాలన్నమాట. సో వాళ్ళు క్లియర్ చేసుకునే దాకా నాగాలి. లేదా డిప్ వస్తే ఈ ఏరియాలో మనకి వాలిడేషన్ చెక్ చేసుకొని మనం స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. సో కాబట్టి మండే మార్కెట్కి టెన్షన్ ఏమీ లేదు. సో మండే మార్కెట్లో ఫ్రెష్గా మనం ఆలోచించుకొని కూల్గా బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొత్తగా స్టడీస్ చేసుకోవచ్చు. చూడండి సార్ ఫైనల్గా నిఫ్టీ. సో ఓవరాల్గా ఏంటంటే ఇది అగ్రెసివ్గా ఉంది. సో పైన ఉన్న సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయో మీకు అర్థమైందా. సో ఈ క్యాండిల్ అబౌవ్ 24,866 అబౌవ్ చూడండి ఫ్రెండ్స్. ఈ ఆర్డర్స్ క్లియర్ అయ్యేదాకా ఓపిక పట్టాలి. సో నేను దాంతోపాటు వెళ్తాను అని అంటే కనుక మూమెంట్ మీరు క్యాప్చర్ చేయలేరు. ఎందుకంటే ఈ మధ్యలో ఏదైనా గట్టి బ్యాడ్ న్యూస్ వస్తే గట్టిగా డిప్ కొట్టింది అనుకోండి ఇబ్బంది పడతాం. కాబట్టి మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే 24,603 24,517 అదనమాట కదా. ఫైనల్గా ఐసిఐసిఐ బ్యాంక్ 1203 దగ్గర ఉంది. ఇవాళ క్లోజింగ్ లోపు 1206 దగ్గరికి వస్తే కనుక మనం స్టడీ వ్యూని సగం క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎఫ్ఐఐడిఏ డేటా ఫాలో అవుతారు కదా మీరు. మనం అందరూ అంటే ఇండియా మొత్తం అదే కొట్టుడు. ఎఫ్ఐఐ సెల్ చేశారా, ఇండెక్స్ ఏంటి, పుట్కాల్ రేషియో ఏంటి, ఇదే కొట్టుడు. ఇండియా మొత్తం ఎక్కడ చూసినా పెద్ద ఇంగ్లీషు హిందీ ఛానల్స్ మీకు చూసినా కూడా అదే కొట్టుడు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ మనం టెక్నికల్గా వాళ్ళ ఆరిజిన్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ స్టైల్ని బట్టి 1165 దగ్గర ఐడెంటిఫై చేసాం. కానీ సపోజు మనకి డేటా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే చూడండి ఇవాళ నిన్న బయింగ్ వచ్చింది, ఇవాళ బయింగ్ జరుగుతుంది. ఈ డేటా మొన్న ఎందుకు కనిపిస్తుంది చెప్పండి, మొన్న కనిపించదు కదా. సో అలాగే ఏంటంటే నెట్ క్యాష్ కనిపిస్తుంది తప్ప ఏ స్టాక్స్లో ఏం చేస్తున్నారనే డేటా మనకు క్లియర్ కట్గా ఎవ్రీడేది రాదు. ఒకవేళ ఇవాళ డేటా మీకు ఎవరైనా ఐసిఐసిఐ బ్యాంక్ బయింగ్ అని ఇచ్చినా వాళ్ళు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో వాళ్ళు ఏం చేస్తారో అది మీకు కనిపించదు. సేమ్ థింగ్ ఏంటంటే సో ఇక్కడ కింద కూడా ఆర్డర్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న ఆర్డర్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి ఆర్డర్స్. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే హెవీ బయింగ్ ఉంది. ఈ కనిపించిన ఆర్డర్స్ అవి ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఆ డేటా ఎందుకు కనిపిస్తుంది, ఆ డేటా ప్రొజెక్ట్ అవ్వదు. ఎందుకనంటే వాళ్ళు కొనాలనుకుంటున్న షేర్లు కానీ అవి ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా. కాబట్టి మీరు డేటా చూస్తే ఏంటంటే మార్కెట్ వెనకాల ఫాలో అవుతారు. సో మార్కెట్ ముందేంటి అంటే వాళ్ళ ఆరిజిన్ని, సో ఎక్కడ ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి, వాళ్ళ ఆరిజిన్ ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తే దాని ద్వారా మనం ఒక స్టెప్ ముందుంటాం. సో మనం అంతేగాని ఎఫ్ఐఐ డేటా చూస్తే కనుక ఒక స్టెప్ వెనకాల ఉంటాం. ఒక్క స్టెప్ ముందుంటానికి ఒక స్టెప్ వెనకాల ఉండడానికి చాలా తేడా ఉంటుంది స్టాక్ మార్కెట్లో. ఒక్క స్టెప్ ముందేస్తే అది అడుగు. సో ఒక స్టెప్ మనం సరిగ్గా ముందు అడిగేస్తే ఏంటంటే పిడుగులాగా ప్రాఫిట్లు తీసుకోవచ్చు. ఒక అడుగు వెనకాల వేస్తే కనుక మన అకౌంట్ మీద పిడుగు పడుతుంది. అదే తేడా. సో అది ఫ్రెండ్స్ మీకు ఈ రన్నింగ్ వీడియో నచ్చినట్లుంది. సో ఇక్కడ దాకా చూసారంటే నచ్చి ఉంటుంది కదా. సో కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. బై ఫ్రెండ్స్, గుడ్ డే, హ్యాపీ వీకెండ్.